యేసు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. చాలండి. ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండాలి. గత వారం కూడా మనం ఇదే వాక్యం ధ్యానం చేసాం కదండి. అయితే గత వారం మనస్సులు కలిసి లేని వారి కోసం ధ్యానం చేసాం. అయితే కొంతమంది మనస్సులు కలిసి ఉన్నవారు కూడా ఉంటారు కదండి. మరి వాళ్ళు ఏమంటారంటే, ఈ పాస్టర్ గారికి వాళ్ళే కనపడ్డారా, మనం ఏం కనపడలేదా, మాలాంటి వాళ్ళు కూడా ఉంటాంగా, బైబిల్లో ఇంకెవరు కనపడలేదా, ఆయనకి మనసు కలిసిన వారు కలవలేని వారే కనపడ్డారా అని అనుకునే వాళ్ళు ఉంటారు. అది తొందరపాటు అంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సులు కలిసి ఉండాలి. ఏముండాలండి? మనస్సులు కలిసి ఉండాలి. మనం కనుక మనస్సులు కలిసి ఉంటే మొదటిగా దేవుడు సంతోషిస్తాడు. రెండోదిగా దేవుని చిత్తాన్ని చేయగలం. మూడోదిగా మన కుటుంబం దేవుని చేత ఆశీర్వదింపబడి రక్షింపబడి కాపాడబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆది కాండంలో నుంచి ఒక కుటుంబాన్ని చూద్దాం. ఆది కాండం 6వ అధ్యాయం, ఆది కాండం 6వ అధ్యాయం 18వ వచనాన్ని కనుక మనం ఒకసారి చదివితే, దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నోవాహు దినములలో ప్రజలందరూ కూడా విచ్చలవిడిగా వారికి నచ్చిన మార్గాల్లో, వారికి తోచిన మార్గాల్లో, వాళ్ళకి ఇష్టమైన మార్గాల్లో ప్రజలు చెడిపోయారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాంటి ప్రజలను, వాళ్ళు ఎంతమంది అంట, భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా అలాగే ఉన్నారు, ఒక్క నోవాహు తప్ప. ఇక ఆ విషయాన్ని చూసి, వీళ్ళు ఎంతకీ మారకపోవడాన్ని చూసి దేవునికి కోపం వచ్చింది. అప్పుడు ఏం చేశారు? నోవాహుకి దర్శనమిచ్చి మాట్లాడి స్వరం ద్వారా, నోవాహు, ఈ భూమిని అంతటి నేను నాశనం చేస్తాను, నీ ద్వారా మరలా సంతానాన్ని పుట్టిస్తా, నీ కుటుంబం కొరకు, నీ కొరకు ఒక వాడను తయారు చేసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అన్న. అంటే ఇప్పుడు స్వరంతో మాట్లాడింది ఎవరితో చెప్పాలి? నోవాహుతో. ఒకవేళ నోవాహు వచ్చి, ఇప్పుడు ఏదైనా దేవుని దర్శనం కానీ కల కానీ వచ్చిందనుకోండి, ముందుగా ఎవరికి చెప్పుకుంటాం? భార్య ఉంటే భార్యకి చెప్పుకుంటాం, లేకపోతే తల్లిదండ్రులకు చెప్పుకుంటాం, లేకపోతే అన్నయ్యలకు చెప్తాం. యోసేపు ముందు అన్నయ్యలకు చెప్పాడు, తర్వాత తల్లిదండ్రులకు చెప్పాడండి. ఈయన ఒకవేళ అక్కడ రాయబడలేదు కానీ ముందు భార్యకి చెప్పి ఉండొచ్చు, అమ్మ నాకు దేవుడు ఇలా మాట్లాడాడు, ఇలా చేసుకోమన్నాడు అంటే. ఇప్పుడు ఆ భార్య ఏకీపించాలా వద్దా? ఏకీపించాలా వద్దండి? ఒకవేళ ఆత్మ సంబంధమైన వ్యక్తి కాకపోతే, లోకానుసారమైనటువంటి వ్యక్తి అయితే, భర్తకు విలువిచ్చే వ్యక్తి కాదు అంటే, భర్త మాట అసలు ఏమాత్రం ఖాతరు చేయని వ్యక్తి అయితే ఏమంటుందండి? ఏమని ఉండొచ్చు? బాగా నిద్రపోతే ఇట్లాగే అవుతుంది. ఎవరు మాట్లాడారో, ఏం మాట్లాడారో నీకేం అర్థమైందో, వాడగట్టాలంట. ఇది వాడగట్టడం అంత ఈజీ అనుకుంటున్నావా? అందరూ చచ్చిపోతారా, మనం మాత్రమే మిగులుతామా? ఏమన్నా బుర్ర ఉందా నీకు అసలా? బుద్ధి ఉందా నీకు అసలా? కారణం ఏంటి? అందరూ చచ్చిపోతారంట, మనం మాత్రం మిగులుతామంట, మరలా మనతో జనం అందరినీ భూమి అంతటి నింపుతాడంట. ఇది నమ్ముతారండి ఎవరన్నా? పోనీ జలప్రళయం వస్తుందంటే, అంతకుముందు నోవాహుకు 500 సంవత్సరాలు ఆ మాట చెప్పినప్పుడు, తన భార్యకు కూడా ఎన్నో కొన్ని వందల సంవత్సరాలే ఉంటాయిగా.
470, 480 సంవత్సరాలు ఉండొచ్చుగా. అంతకాలం ఎప్పుడూ కూడా చినుకులు చూడలే వాళ్ళు. వర్షం తెలియదు, మంచు మాత్రమే తెలుసు. ఏమండి, అంతకుముందు ఇప్పుడు కనీసం వర్షం కూడా రాలేదు. ఇప్పుడు వర్షం వచ్చేస్తుందంట. అసలు ఎలాగంటే భూమి మొత్తాన్ని ముంచేసి, భూమి మీద ఉన్న జనాలందరినీ కూడా ముంచేసేలాగా వర్షం వస్తుంది అని చెప్తే నమ్ముతారా? చెప్పాలి. శరీరానుసారం అయితే, లోకానుసారమైన వ్యక్తి అయితే, భర్తకు విలువ ఇవ్వని వ్యక్తి అయితే, భర్త మాటకు లోబడిన వ్యక్తి అయితే ఖచ్చితంగా ఇలాగే మాట్లాడతారు కదండి. కానీ దేవునికి స్తోత్రం, నోవాహు గారి భార్య ఆత్మీయురాలు. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్లారా, నోవాహు చెప్పుంటే ఖచ్చితంగా వెంటనే అలాగేనండి, అలాగే చేద్దాం. పిల్లలు వచ్చారు, పనికి వెళ్ళారు, పిల్లలు వచ్చారు, పొలానికి వెళ్ళి పిల్లలు వచ్చారు. పిల్లలకు కూడా చెప్పాడు. వాళ్ళు కూడా ఏకీపించాలా వద్దా? నీకు పని పాట లేదు, బరి తెగించి ఇంకేమంటారంటే, నీకు మీ ఆయనకి ఏం పని లేదు. ఎవరినే? అమ్మననే మాట ఏంటండి, నీకు మీ ఆయనకి ఏం పని లేదు. మీ ఇద్దరు సత్య సావండి, మమ్మల్ని ఎందుకు చంపుతారు? భక్తి అని, దేవుడు మాట్లాడాడని, అదని ఇదని, దేవుని దర్శనం, దేవుని వాక్యం అని మీరు సత్య సావండి, మమ్మల్ని ఎందుకు చంపుతారు? మేము రాము, మేము చెయ్యం, నీ వల్ల అయితే చేసుకోలేదు మానే అని అంటారా అనరండి? చెప్పాలి, మీరు అంటారా అనరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పినటువంటి విషయాలు నోవాహు జరిగించాలి అంటే ఒక్కడి వల్ల అయ్యే పని అది? ఖచ్చితంగా ఇంకొక వ్యక్తి సహకారం ఉండాలి. కనీసం ఇద్దరైనా ఉంటే ఏమైనా పని జరుగుద్ది. అవునా కాదండి? ఇప్పుడు ఏదైనా ఒక రాయి పైకెక్కించాలంటే ఎలా ఎక్కిస్తారండి? దేవుని బిడ్డలారా, నోవాహు వాళ్ళ కుటుంబం, వాళ్ళ మనసులన్నీ కలిశాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోవాహు భార్య ఆత్మీయురాలు, నోవాహు భార్య నోవాహుకు లోబడే వ్యక్తి, నోవాహు మాట వినే వ్యక్తి. దేవుడు నాతో ఇలా చెప్పాడు అంటే అవునా అలాగేనయ్యా అనే వ్యక్తి, యజమాని అలాగే అనే వ్యక్తి. దేవుని మహాకృపలో నాకు కూడా అలాంటి భార్యని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఊరు నాకు దేవుడు దర్శనంలో చూపించాడు అంటే అవునండి అలాగే అని ఆ ఊరి కోసం, ఈ ఊరి పేరెత్తి అప్పటి నుంచే ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. నాకన్నా ముందు తనే ఇక్కడికి రావాలని ఎక్కువగా ఆరాటపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు మనల్ని ఆ ప్రాంతం వెళ్ళమన్నాడంటే ఆ ప్రాంతంలో మన ద్వారా జరగాల్సిన సేవ ఉంది కనుక మనం అక్కడికి వెళ్ళాలి. అది జరగాలి అంటే, దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే, దేవుని ప్రణాళిక జరగాలంటే అక్కడ మనం వెళ్ళి తీరాలి అని నాకన్నా ఎక్కువగా ఆరాటపడి నన్ను కూడా ముందుకి నడిపించింది. అందును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది ఏమంటారండి అంటే, ఏంటి స్మార్ట్ సిటీ వదిలిపెట్టి సిటీని వదిలిపెట్టి పల్లెటూరుకు పోవాలా సేవకి? దేవుడు మాట్లాడాడయ్యా, ఇక్కడ చేయకూడదా సేవ చేయి వద్దనా? నేను కూడా నీతో పాటు సేవ చేస్తాను అంటున్నాగా, ఇక్కడ చేద్దాం, ఇక్కడే ఉందాం. ఈ ప్రజలందరూ మనకు తెలిసిన వాళ్ళు. ఇక్కడ చేయొద్దనంట దేవుడు. నీకే చెప్తాడు, ఇంకెవరికి చెప్పడం? మరి ఊళ్ళో ఉన్న సేవకులందరూ వచ్చి పట్టణంలో సేవ చేస్తుంటే ఈయనంట అక్కడికి వెళ్తాడంట అని అనేవాళ్ళు ఉన్నారా లేరండి? దేవుని మహాకృప, నా భార్య అలా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సు కలిస్తేనే దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. మనస్సు కలిస్తేనే దేవుని ప్రణాళిక ముందుకెళ్తుంది. ఆ విధంగా కుటుంబస్తులు ఎంతమంది అండి? నోవాహు భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది. ఏ ఒక్కళ్ళు మనస్సు కలవకపోయినా పని జరుగుతుంది. 8 మంది కలిసి 100 సంవత్సరాలు, దాదాపు 100 సంవత్సరాలు కట్టారు, వాడ నిర్మించారు. మనుషులు తగ్గితే ఇంకో 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు పట్టేది. అంతే కదండి? పని జరుగుతుంది.
జరుగుద్ది, ఆలస్యం అవుతుంది. 100 సంవత్సరాలకి 200 సంవత్సరాలకి తేడా లేదంటారా? మనస్సులు కలిసి దేవుని చిత్తాన్ని చేయడానికి ముందుకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దర్శనం, దేవుని ఉద్దేశం ఏంటో బయలుపరచబడినప్పుడు ఏం చేయాలండి? మరొక వ్యక్తి ఏం చేయాలండి? ఏకీభవించాలి, మనస్సు కలిసి పని చేయాలి. కొన్నిసార్లు దర్శనాలు స్త్రీలకు చూపిస్తారు, అప్పుడు పురుషులు ఏం చేయాలి? స్త్రీలకు చూపించడా? దేవుడు ఏమన్నా పక్షపాతం ఏంటండి? మరి నేను ఆలోచిస్తున్నాడు. స్త్రీలకు చూపించడా? చూపించినప్పుడు ఏం చేయాలి? పురుషులు కూడా ఏకీభవించాలి, ఏక మనస్సు కలిగి దేవుని పనుల ముందు కొనసాగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సు కలిసి దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని ప్రణాళికను నెరవేర్చే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. నెరవేరుద్దామంటారా? కుటుంబంగా నెరవేరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. మరొక వాక్యం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 3-4 వచనాలు. దేవునికి స్తోత్రం. చాలు. యోనాతాను దావీదుతో నిబంధన చేశాడు, అతన్ని ప్రేమించాడు, స్నేహితునిగా భావించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించేయండి. ఇలాంటి మనసు, యోనాతాను లాంటి మనసు ఎవరికైనా ఉంటుందంటారా? ఆలోచించేయండి. చెప్తా, అంటే యోనాతాను పొజిషన్ ఏంటి, దావీదు పొజిషన్ ఏంటి చెప్తా. అప్పుడు ఆ సమయంలో యోనాతాను పొజిషన్ ఏంటి, దావీదు స్థాయి ఏంటి చెప్తా. యోనాతాను ఎక్కడ ఉన్నాడంటే, యోనాతాను ఎవరో తెలుసు అసలు? సౌలు కొడుకు. ఎవరండి? సౌలు కొడుకు. ఇప్పుడు సౌలుకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? సదాకాలము నా సింహాసనం మీద నువ్వే, నీ పిల్లల పిల్లలే సంతానమే రాజులుగా ఉంటారు, ఏలికలుగా ఉంటారు అని వాగ్దానం చేశాడు. అవునండి, అవునా? చేశాడు. మనోడు ఎన్నిసార్లు చెప్పినా నచ్చింది తోచింది చేసేస్తున్నాడు తప్ప అసలు ఏమాత్రం కూడా దేవుని చిత్తాన్ని చేయట్లా, దేవుని ఇష్టాన్ని చేయట్లా, దేవుని ఆజ్ఞను పాటించట్లా. సౌలు ఇలా వెళ్ళి ఇలా చేసుకుంటారా అంటే చేసి ఆయనకి నచ్చింది చేసుకుంటూ తీసుకొస్తున్నాడు, తిరిగి వస్తున్నాడు. ఇలా చేసేవి ఏంటంటే, ఏం పర్వాలేదు, అది కాదు, ఇది కాదు, ఇది అది, అది అది, ఇది ఎందుకే చేసా, అది అందుకే చేసా అని సాకులు చెప్తున్నాడు తప్ప సరిదిద్దుకునే ఆ ప్రయత్నం ఎక్కడ కనపడలా. ఒకసారి కాదు, పలుమార్లు. ఇక దేవుడు సౌలు మీద ఉన్న ప్రణాళికను తీసివేసి దావీదు మీదకి ఆ ప్రణాళికను పంపాడు. ఇప్పుడు దావీదు మీదకి ఆ ప్రణాళికను పంపిన తర్వాత ఇప్పుడు సౌలు తర్వాత రాజు అవ్వాల్సింది ఎవరు? యోనాతాను. ఆ రాజసింహాసనం మీద కూర్చోవలసింది ఎవరు చెప్పాలి? యోనాతాను. ఓకేనండి, యోనాతానేనా? యోనాతాను. నా స్థానంలోకి, మా నాన్న సింహాసనం మీదకి దావీదు కూర్చోవటం ఏంటి అని చంపించే ప్రయత్నం చేయాలి. రాజకుమారుడు గనుక, రాజు యొక్క కొడుకు కనుక అతడే చంపాలి, లేదా ఎవరో ఒకరితో చంపించేయాలి. అవునండి, అవునా కాదా? కానీ యోనాతాను అలాంటి మనస్సు, అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? అలాంటి మనస్సు, అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాదు. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక దావీదు మీద ఉంది. నా తండ్రి తర్వాత సింహాసనాన్ని అధిరోహించాల్సింది దావీదు. ఎవరండి?
దావీదు అని ఎరిగి దేవుని చేత తెలుసుకోబడి దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడై ఇప్పుడు దావీదుని ప్రాణ స్నేహితునిగా భావించి నిబంధన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎంత గొప్ప విషయం అండి. దావీదు మనసు యోనాతాను మనసు ఏమైపోయాయి? కలిశాయి. దేనికి కలిశాయి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కలిశాయి. నువ్వు రాజు కొడుకువా, నువ్వు ఐఏఎస్ కొడుకువా, ఐపీఎస్ కొడుకువా, నువ్వు ఇంకోళ్ళ కొడుకువా, ఇంకోళ్ళ కొడుకువా, ఎన్ని పక్కన పెట్టు. నువ్వు సీఎం కొడుకువా, పిఎం కొడుకువా పక్కన పెట్టు. ఒకవేళ నువ్వు సీఎం కొడుకువైనా, ఒక అధికారి కొడుకువైనా, నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాడికి దేవుడు ఒక ప్రణాళిక అతని మీద ఉంటే ఇప్పుడు నీ మనసు ఎవరితో కలవాలి? ఆ చిన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తితో కలవాలి. అలా కలవకుండా వేరేలాగా మనం ఆలోచించకూడదు. అంత మాత్రమే కాదు, సౌలు దావీదును చంపాలని చూసిన ప్రతిసారి చాలాసార్లు యోనాతానే హెల్ప్ చేసేవాడు దావీదుకి. దావీదు, అసలు మా నాన్న ఇలా చేస్తాడని నేను అనుకోలే, ఎందుకు ఇలా చేస్తాడో నాకు అర్థం కావట్లా, నిన్ను చంపిస్తే ఏమొస్తుందో అర్థం కావట్లా. ఓ పని చేయి, నువ్వు పలానా పొలంలో పలానా చోట దాక్కో, నేను అసలు మా తండ్రి మనస్సు, మా తండ్రి ఉద్దేశం ఏంటో కనుక్కొని నీకు వచ్చి చెప్తా. మా తండ్రి వలన నీకు ప్రాణహాని లేదు అంటే ఇదిగో ఈ కోడ్ వాడతా. కోడ్ లాంగ్వేజ్ అండి, కోడ్ లాంగ్వేజ్ అప్పటి నుంచే ఉంది, సీక్రెట్ కోడ్ లాంగ్వేజ్. ఈ కోడ్ వాడతా, ఈ మాట పలుకుతా. ఈ మాట పలికితే నా తండ్రి అయిన సౌలు వల్ల నీకు ఏ ప్రమాదం లేదు. నా తండ్రి మనసు నేను తెలుసుకుని ఆయనతో మాట్లాడిన తర్వాత అతని వలన నీకు ప్రమాదం ఉంది అని కనుక అనిపిస్తే, అతని వలన నీకు ప్రమాదం ఉంది అని అనిపిస్తే ఈ మాట మాట్లాడతా. నేను మాట్లాడిన ఈ మాటను బట్టి నీకు ప్రమాదం పొంచి ఉందో లేదో నీకు అర్థమవుద్ది. ప్రమాదం పొంచి ఉన్న మాట నేను మాట్లాడాననుకో, నువ్వు అటు నుంచి అంటే వెళ్ళిపో, పారిపో, దూరంగా వెళ్ళిపో, చంపేస్తాడు మా నాన్న. ప్రమాదం లేదు అనే మాట నేను మాట్లాడాను అనుకో, అంటే డైరెక్ట్గా నీకు ప్రమాదం ఉంది పారిపో, అది కాదు. కోడ్ లాంగ్వేజ్ ఉంది, ఒక భాష ఉంది, ఒక పదం ఉంది. ఆ పదాలు చెప్తాడన్నమాట. అర్థమవుతుందా? ఈ మాట చెబితే ప్రమాదం లేదు కనుక నువ్వు బయటకు వచ్చి నాతో పాటు కలిసి రాజనగర్కి వెళ్ళొచ్చు. ఇది అంటే ఇక్కడ వస్తాడు యోనాతాను, అక్కడెక్కడో దాక్కోమని చెప్పాడు దావీదుని. ఇక్కడ నుంచి అరుస్తాడన్నమాట కోడి భాషలో. కోడి కాదు, కోడ్. ఒక ప్రత్యేకంగా సీక్రెట్గా వాళ్ళిద్దరికి మాత్రమే తెలిసినటువంటి ఒక కోడ్ లాంగ్వేజ్. ఆ కోడ్ లాంగ్వేజ్లో యోనాతాను పలికిన మాటను బట్టి, ఆ కేక విని దాన్ని బట్టి ఇప్పుడు యోనాతాను ఇటు రావాలా, పారిపోవాలా. అలాగా దావీదుని కాపాడాడు. ఒక్కనొక దినమున సౌలుతో పాటు బల్లలో, ఇది భోజనపు బల్ల మీద కూర్చుని భోజనం చేయాలి దావీదు కూడా. దావీదు పరిచారకుడు కాబట్టి అతను కుర్చీ ఖాళీగా ఉంది. సరే ఈరోజు ఏ రాలేదనుకున్నాడు. రెండో రోజు కూడా ఖాళీగా ఉంటే యోనాతాను అడిగాడు. యోనాతానుని అడిగితే యోనాతాను ఏమన్నాడంటే, కొడితే దాచిపెట్టాడు దావీదుని. నువ్వు రావద్దు, అసలు నేను కనుక్కుంటానని చెప్పాడు అన్నమాట. యోనాతాను అన్నాడు, వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈ దినాల్లో బలి అర్పణ చేస్తారంట, వాళ్ళ దేవుని మందిరానికి వెళ్తారంట, నన్ను సెలవు అడిగితే నేనే ఇచ్చాను అని చెప్పాడు. నువ్వెవడరా సెలవు ఇవ్వడానికి? ఎవరిని? కొడుకుని సౌలు నువ్వెవడరా సెలవు ఇవ్వడానికని కాని మాట కూడా పలికాడండి. కాని మాట కూడా పలికాడు. ఆ మాటను బట్టి అర్థమైపోయింది, దావీదంటే మా నాన్నకి పడదు, చంపేయాలని చూస్తున్నాడు. సౌలు ఏంటి, భోజనం బల్లకు వస్తాడు, ఎక్కడికి రాపోయినా దొరుకుతాడు. భోజనం బల్ల ఉన్నప్పుడు అని వేసేద్దాం. యోనాతాను ఏంటి, నా స్నేహితుని నేను కాపాడుకోవాలి, దేవుని చిత్తం అతని మీద ఉంది, దేవుని ప్రణాళిక అతని మీద ఉంది, తర్వాత రాజు అయ్యి ఇశ్రాయేలు ప్రజలను ఏలవలసిన వాడు అతను. మీకు అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని చిత్తానికి లోబడి ఒకరితో ఒకరు మనస్సు కలిసి ముందుకు కొనసాగాలి.
దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 1:14. ఈసారా 1:14. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. దేనికి? మాకు ఆహారం లేదు ప్రభువా, సరైన వస్త్రం లేదు ప్రభువా, మాకు అప్పులు ఉన్నాయి ప్రభువా, మాకు ఈ సమస్యలు ఉన్నాయి ప్రభువా, ఇంత అనారోగ్యం ఉంది ప్రభువా, ఎలాగైనా కాపాడయ్యా. అందుకోసం అండి, దానికోసం కాదు. ఈ సందర్భం దానికోసం కాదు. అలా చేయొద్దని కాదు నా ఉద్దేశం, వల్ల తప్పు కనుక్కున్నారు. ఈ సందర్భం దానికోసం కాదు. వాళ్ళు ఏక మనసుతో కూడి ప్రార్థన చేస్తుంది దానికోసం కాదు. ఒకరి మనసు ఒకరితో కలిసిపోయింది. ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. 120 మంది మనస్సు ఒకటే. ఏంటి? యేసయ్య మనతో చెప్పాడు ఏమని? తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆ పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి, అప్పటి వరకు మీరు బయటికి వెళ్ళొద్దు, పట్టణంలోనే ఉండండి. అంటే యేసయ్య అలా పరలోకానికి వెళ్ళారు, వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరి మేడగదిలోకి వచ్చి కూర్చున్నారు. ఎన్ని రోజులు అయిందండి? 10 రోజులు ఒకరితో ఒకరు మనస్సు కలిసి జీవిస్తూనే ఉన్నారు, ప్రార్థిస్తూనే ఉన్నారు, స్తుతిస్తూనే ఉన్నారు, ఆరాధిస్తూనే ఉన్నారు. దేనికోసం? అయ్యా, నీ వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ నా మీదకి పంపు, నువ్వు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ నా మీదకి పంపు, నువ్వు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ నా మీదకి పంపు. ఇదొక్కటే. పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడ్డానికి మనస్సు కలిసి వాళ్ళు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా దేవుని శక్తిని పొందుకోవడానికి కలిసి ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయంటారా? అభిషేకం కోసం ఎప్పుడైనా కలిసి ప్రార్థన చేసామా? వ్యక్తిగతంగా చేయడమే కష్టం, ఇంకా కలిసి యాడ్ చేస్తూ ఉంటారా? వాళ్ళైతే ఒకరితో ఒకరు మనస్సు కలిసి ఎలా బ్రతుకుతున్నారండి? దేనికోసం ప్రార్థన చేస్తున్నారండి? పరిశుద్ధాత్మ అభిషేకం కోసం, పరిశుద్ధాత్మ నింపుదల కోసం వాళ్ళు ఒకరితో ఒకరు మనస్సు కలిసి ప్రార్థన చేస్తున్నారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 7 రోజులు కూడా చేసేసాం ప్రార్థన. దేవుడు ఇప్పుడు కాదేమో దేవుని చిత్తం, మరలా ఇంకొకసారి ఏమో అని విరమించుకున్నారా? పరిశుద్ధాత్మ పైనుండి వారి మీదకి దిగి వచ్చే వరకు, పైనుంచి శక్తి వాళ్ళ మీదకి వచ్చేంత వరకు కూడా వాళ్ళు ప్రార్థన ఆపలా, ఏక మనసు ఆపలా. 120 మందిలో ఒక్కళ్ళైనా లేచి, అయ్యా పేతురు గారు చాలు, ఎన్ని రోజులు? 7 రోజులు అయింది. ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? 7 రోజులు అయిందండి. ఇళ్ళకి వెళ్దాం, ఇళ్ళకి వెళ్దాం, తర్వాత మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ కూటమి పెట్టుకుందాం, మన ఇంటి దగ్గర పనులు చేసుకోవద్దా, చక్క పెట్టుకోవద్దా, అజ్జే అన్నారండి? చెప్పాలి, మీరు అన్నారా? అక్కడ 120 మంది అని రాశారు కదా, వాళ్ళందరూ శిష్యులా? 11 మంది శిష్యులు అంటే దేవునితో ఉన్నారు కాబట్టి దేవుని మాట విని అక్కడే ఉన్నారు అనుకుందాం, అవునండి? తల్లి అయిన మరియా, ఏమండి, ఇప్పుడు ఆవిడని కూడా వేసుకుందాం అక్కడ అనుకుందాం. 12 మంది ఆవిడతో కలిపిన ఎంతమంది? 12 మంది. 120లో 12 తీసేస్తే ఎంతమంది అండి? 108 మంది. 108 మంది. వీళ్ళెవరో అంత అనుభవాలు ఏమీ లేనివారు. వీళ్ళకున్నటువంటి 12 మందికి ఉన్నటువంటి అనుభవాలు ఏమీ లేనివారు. వాళ్ళలో ఒక్కడు కూడా ఏక మనసు లేకుండా ఏమండి లేచి వెళ్ళిపోదాంలే అని వెళ్ళిపోతే కార్యం జరిగేదా? నేను చెప్పేది అది. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం వాళ్ళు ఏక మనసుతో మనస్సు కలిసి ప్రార్థిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే అపోస్తుల కార్యాల గ్రంథం తీయొద్దు కానీ రెఫరెన్స్లు 4వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, 12వ అధ్యాయంలో కొన్ని సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాల్లో ఆదిమ సంఘం, చెప్పండి ఎవరండి?
ఆదిమ సంఘం అంటే ఏంటి? పేతురు గారి ప్రసంగానికి రక్షించబడి సంఘంలో చేర్చబడ్డారే, తొలి సంఘం. ఆ సంఘం అంతా కూడా ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం చెప్పనా? అయ్యా, మా దైవ సేవకులు, మా దైవజనులు సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారు. ఆటంకాలు వస్తున్నాయి, వాళ్ళని పట్టుకుని కొడుతున్నారు, తిడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఆటంకాలు తొలగిపోవాలి, సువార్త విరివిగా ప్రకటించబడాలి. ఆమెన్ చెప్పరా? మీకు ఇష్టం లేదంటమ్మా సువార్త ప్రకటించబడటం? ఇష్టం లేదమ్మా? ఏమ్మా మరి ఇష్టమైతే మరి ఆమెన్ చెప్పలేదు? ఏకీభవించాలి బిడ్లారా, అలవాటు చేసుకుందాం. మా సేవకులు సువార్తకి వెళ్తున్నారు, వాళ్ళకి ఆటంకాలు ఉండకూడదు, సువార్త విరివిగా ప్రకటించబడాలి. అర్థమవుతుందండి? వాళ్ళకి శక్తి కావాలి, బలము కావాలి, జ్ఞానం కావాలి, ఆత్మాభిషేకం కావాలి, ధైర్యం కావాలి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నీ అభిషేకం రిలీజ్ అవ్వాలి. ప్రజలు ఆ మాట చేత ఆకర్షించబడి నీ వైపుకు రావాలి, నీ మార్గంలోకి రావాలి. అంత మాత్రమే కాదు, వాళ్ళు సువార్త ప్రకటించిన తర్వాత ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలి. వాక్యాన్ని ప్రకటించిన తరువాత వెంటనే జరుగుచూ వచ్చినటువంటి సూచక క్రియల వలన వాక్యం వాళ్ళ హృదయాల్లో స్థిరపడిపోవాలి అని వాళ్ళు ఏక మనసుతో ఆదిమ సంఘం ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మేమే ఉన్నామండి, ఉదాహరణకి చెప్తున్నా, ఎవరిని మా గురించి చెప్తున్నా, జనాలు ఏమనుకుంటారని చెప్తున్నా. ఒక సువార్త కూటమి పెట్టి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నీకు విడుదలిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు అని ఆ యొక్క బైబిల్లో ఉన్నటువంటి ఎవరెవరిని యేసు ప్రభు వారు స్వస్థపరిచారో, ఎలా కొంతమంది స్వస్థపడ్డారో వాళ్ళందరి రిఫరెన్స్లు కొన్ని చెప్పామనుకుందాం. వాళ్ళలో కొంత విశ్వాసం వస్తుంది. ఓహో, వీళ్ళకి ఇలా జరిగిందనమాట, వీళ్ళకి ఇలా జరిగిందనమాట, వీళ్ళకి ఇలా జరిగిందనమాట అని తెలుస్తుంది. అవునండి, కొంచెం నమ్మకం వస్తుంది. అవునా, నమ్మకం వస్తుంది. అది వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థనకు వస్తారు. అయ్యా, నాకు పలానా రోగం ఉంది, చాలా కాలంగా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా కానీ తగ్గలేదు అన్నారు. అప్పుడు ప్రార్థన చేశా, ఆ రోగం తగ్గిందనుకోండి, నేను చెప్పిన వాక్యం వాళ్ళ హృదయంలో ఏమవుద్ది? స్థిరపడిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే చేశారు ఆదిమ సంఘం ప్రార్థన, అందరూ కలిసి అదే చేశారు. మా దైవ సేవకులు పేతురు గారిని పట్టుకున్నప్పుడు సన్నివేశం ప్రారంభమైంది. అంతకుముందే యోహాను పేతురు గారిని కొట్టేశారు. ఏమండి, స్టెఫను పేతురు గారిని కూడా పట్టుకున్నారు. అప్పుడు ప్రార్థన మొదలుపెట్టారు. మా సేవకులు సువార్త ప్రకటనకి వెళ్తుంటే ఆటంకాలు ఉండకూడదు, అభ్యంతరాలు ఉండకూడదు, అభిషేకం ఉండాలా, ధైర్యం ఉండాలి. వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నటువంటి విషయాలు మనుషులు గ్రహించగలగాలి, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడాలి, నీ మార్గంలోకి రావాలి. అంత మాత్రమే కాదు, వాళ్ళు ప్రకటించిన తర్వాత ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేసిన వెంటనే నువ్వే అద్భుతాలు చెయ్యి. అద్భుతాలు జరిగితే, కార్యాలు చూస్తే చెప్పిన వాక్యం వాళ్ళ హృదయంలో స్థిరపడిపోతుంది అని ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అలా ఉండాలండి. అర్థమవుతుందండి? ప్రార్థన అలా ఉండాలి. ఇది ఎవరు చేస్తున్నారు? ఒక వ్యక్తి కాదు చేసేది, ఆదిమ సంఘం అంతా చేస్తున్నారు. సంఘం అంతా కలిసి చేస్తున్నారు. పేతురు గారిని పట్టుకున్నప్పుడు సంఘం అంతా కలిసి ఒక ఇంట్లో ప్రార్థన చేస్తున్నారా? అప్పుడు దేవుడు ఏం చేశాడు? నేరుగా చెరసల్లోకి వెళ్ళిపోయాడు, మొత్తం అన్ని భద్ర కొట్టేశాడు, తీసుకొచ్చాడు. చెయ్యి పట్టుకుని ఇల్లు ఇదనగా అక్కడ వదిలిపెట్టి, ఈ దారిలో అక్కడ వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన నేరుగా ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. అర్థమవుతుందండి? కార్యం చేసేట్లేదు దేవుడు. ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారా? సంఘం అంతా కూడి ప్రార్థన చేస్తున్నారా? ఏక మనసా? పాస్టర్ గారిని పట్టుకుంటే పట్టుకుని మాకేంటి ప్రభువా, నీ చిత్తమైతే మరి పాస్టర్ గారిని కాపాడయ్యా,
మరి నీ చిత్తం లేకపోతే మరి మనం ఏం చేస్తాం ప్రభునైనా? ఏదైనా నీ చిత్తమే. నీ కోసం హింసించబడాలి, దూషించబడాలి, దెబ్బలు తింటారు, అవసరమైతే చనిపోతారు అని నీ లేఖలు సెలవిస్తున్నాయి ప్రభా. మరి నీ సేవకుని పట్ల నీ చిత్తం ఏంటో నెరవేర్చు ప్రభా. ఏ సునామలు అడుగుతాను తండ్రి, ఆమె అని వెళ్ళిపోయారండి. ఓరి నాయన, కొంతమంది ప్రార్థన చేయమంటే ఇలాగే ప్రార్థన చేస్తారు. ఇవి కూడా వాక్యాలేగా, ఇప్పుడు నేను చెప్పిన వాక్యాలు కదా. అది కాదు, ఆదిమ సంఘం చేశారే ప్రార్థన, అలా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యం చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. రాజుల 2వ గ్రంథము, ఒక నిమిషం, అదే అపోస్తుల కార్యాల్లో ఉండండి. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 1, ఆ తదుపరి 26. విశుద్ధపరిచిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకి అకుల ప్రిస్కిల్లా అనే ఇద్దరు భార్య భర్తలు కనబడుతున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇటలీ నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇటలీ నుంచి వచ్చారు. రోమా సామ్రాజ్యానికి సంబంధించిన ఇటలీ నుంచి వీళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారు? వాళ్ళంతటా వాళ్ళేమి రాలా. యూదులు ఎవరు కూడా రోమా పట్టణంలో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోండి అంటే అప్పుడే కొరింథీ పట్టణానికి వచ్చారు. మీకు అర్థమవుతుందండి? కొరింథీ పట్టణానికి వచ్చారు. ఏథెన్స్ నుంచి, క్షమించారు, కొరింథీ పట్టణానికి రోమా నుంచి వీళ్ళు వచ్చారు. ఏథెన్స్ నుంచి కొరింథీ పట్టణానికి పౌలు గారు వచ్చారు. వచ్చి పలానా చోట పలానా విశ్వాసులు ఉన్నారు అని తెలుసుకుని పౌలు గారు అకుల ప్రిస్కిల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అయ్యా, మరి నిజమే మిమ్మల్ని చేర్చుకుని మాకు కూడా ఉంది, మేము ఇప్పుడు వచ్చాం, కొత్తగా వచ్చాం, మరి మిమ్మల్ని చేర్చుకుంటే మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తారేమో, ఇప్పుడే అక్కడ నుంచి ఇక్కడ పంపించేస్తే ఇక్కడికి వచ్చాం, మళ్ళీ ఇక్కడ కూడా వద్దు, వెళ్ళిపోనండి, ఇక్కడికి వెళ్ళడం మాకు తెలియదు, దయచేసి మా దగ్గర వద్దులండి అన్నారండి. అలా పౌలు గారిని చేర్చుకున్నారు. భార్య భర్తల మనస్సు కలిస్తేనే కదా జరుగుద్ది. భార్య భర్తల మనస్సు కలగకపోతే జరుగుద్దండి? దైవజనుడిని చేర్చుకోగలుగుతారా? ఒకళ్ళ భార్య, ఏమండి పాస్టర్ గారు అంట చేర్చుకుందాం, ఏం చేర్చుకునేది, ఆయనకు వచ్చిన కాడి నుంచి మనం అన్ని సపరేట్ చేయాలి, మనం వండి పెట్టాలి, మనకే లేదు ఇక్కడ, మనకే సరైన స్థితి లేదు, మళ్ళీ ఆయన దైవజనుడి కాబట్టి ఎక్కడ గౌరవం తగ్గకూడదు, ఎందుకు వచ్చింది వదిలే వదిలే, ఆయన ద్వారా ఆయన చూసుకుంటాడులే అంటే. ఒకవేళ అకుల చేర్చుకుందాం అంటే ఒకవేళ భార్య, ఆయన చేసుకునేది ఏంటి, మనకే లేదు కారణం ఏంటి, ఆయన చేసి నువ్వు చేసి పెడతావా, ఆయన తీసుకొచ్చి పెట్టుకో, నువ్వే చేసి పెట్టు, నేను చేయను, వంట చేయను, ఏం చేయను, ఏం చేస్తావు నువ్వే చేసుకో అంటే. లేరు అలాంటి వాళ్ళు? ఉన్నారు లేదండి. దైవజనులు ఎవరైనా ఇంటికి వస్తారంటే ఎవరు చేసి పెడతారు? నువ్వు చెయ్యి, నువ్వు చేసి పెట్టు, పిలిచావుగా నువ్వు చేసి పెట్టు అనేవాళ్ళు లేరా? నాయన, దైవజనులు కూడా ఆతిథ్యంలో ఇంకెందుకంటే నువ్వు ఆతిథ్యం కోసం మాట్లాడుతావు తెల్లవారు లేగితే. మేము వాళ్ళకి అంత చేసాం ఇంత చేసాం 100 కబుర్లు వద్దు. దైవజనుల్ని ఇంటికి పిలిచినప్పుడు ఎవడు పిలవమన్నారు? పిలిచావుగా చేసుకో, ఉన్న చోట ఉండవు నువ్వు అంటే పరిస్థితి ఏంటి? మనస్సు కలపోతే అదేగా జరుగుద్ది. చెప్పాలి మీరు. మనస్సు కలిస్తే ఇద్దరు కూడా దైవజనుని చేర్చుకున్నారు. ఇప్పుడు దైవజనుని వాళ్ళ ఇంట్లో చేసుకోవడం వల్ల వాళ్ళకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందండి? ఎందుకని? దేవుని వాక్యాన్ని పౌలు గారికి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. అలాంటి గొప్ప దైవజాకుడు చేర్చుకున్నారు. వాక్యాలు చెప్తే వీళ్ళు కూడా బాగా వాక్యాలు నేర్చుకున్నారు. తర్వాత ఆయన అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఉంటున్న ఊర్లోకి అపోల్లో అనే ఒక వ్యక్తి వచ్చాడు. అతను మ్యూజిషియన్, విధ్వంసకారుడు. ఏమండి? అయితే అతనికి యేసు ప్రభు కోసం తెలుసు.
ఆయనకి తెలిసిన మాటలే సమాజ మందిరంలో నుంచుని ధైర్యంగా చెప్తున్నాడు. మీరు యేసు ప్రభువుని అంగీకరిస్తేనే, నమ్మితేనే, మీరే సిలువ వేశారు, ఆయనే మార్గం, ఆయనే జీవం, ఆయనే సత్యం, ఆయన ద్వారా మాత్రమే పరలోకం వెళ్తాం, లేకపోతే వెళ్ళలేం అని ధైర్యంగా చెప్పేస్తున్నాడు తెలిసిన 4 మాటలు. అదేంటండి, ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి అకులా ప్రిస్కిల్లా వాళ్ళు విన్నారు. విని అంతా విన్న తర్వాత, అయిపోయిన తర్వాత అపోలో దగ్గరికి వెళ్ళి, బ్రదర్ ప్రైజ్ లార్డ్, మేము కూడా దేవుని మార్గంలో, ఈ మార్గంలో ఉన్న వారమే కనుక దయచేసి మీరు మా ఇంటికి వస్తే భోజనం చేసి కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్ళొచ్చు అని అంటే, తప్పకుండా అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత భోజనం పెట్టి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఇంకా లేఖనాల్లో యేసుప్రభు కోసం పైన తెలుసు కదా, ఇంకా చాలా డెప్త్గా దేవుని మార్గమును గురించి విశదపరిచారు. విశదపరచడం అంటే ఏంటి? వివరించటం. ఇంకా ఎక్కువగా వివరించారు, ఇంకా ఎక్కువగా తెలియపరిచారు. అయ్యా, నాకు కొంచెం తెలుసండి, మీరేంటి అసలు ఇన్ని విషయాలు చెప్తున్నారు, మీకు ఎవరు చెప్పారని, మీ పాస్టర్ గారు ఎవరండి అని అడిగితే, మా పాస్టర్ గారు పౌలు గారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మా పాస్టర్ గారు ఎవరండి? పౌలు గారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళిద్దరు భార్యాభర్తల మనస్సులు కలిసి దైవ సేవకుని చేర్చుకున్నారు. ఆశీర్వాదం వచ్చింది, ఆత్మీయ ఆశీర్వాదం పొందుకున్నారు. అలాగే పాత నిబంధన గ్రంథంలో కూడా రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చు ఉన్నవాడు భక్తి గల దైవజనుడని నేనెరుగుదును. కావున మనము అతనికి మేడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచి అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చును అని చెప్పింది. చాలండి. దేవుని బిడ్డలారా, గనురాలైన షూనేమిరాలు అనే ఒక స్త్రీ ఉన్నారు. ఆ పట్టణంలోనికి ఎలీషా గారు వచ్చారు. వచ్చినప్పుడు ఆమె వెళ్ళి, అయ్యా దయచేసి మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి, మీరు దైవ సేవకులు, ఇలా మీకు ఆతిథ్యం ఇవ్వడం మాకు చాలా గొప్ప విషయం, మా భాగ్యం అంటే సర్లేని మొట్టమొదటిసారి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత భోజనం చేశారు, పెట్టారు, భోజనం చేశారు, వెళ్ళిపోయారు. ఏమండి, వెళ్ళిన తర్వాత ఇక ఆవిడంది, అయ్యా ఈ ఊరు ఎప్పుడు వస్తే అప్పుడు మీరు మా ఇంట్లో భోజనం చేయండి ప్లీజ్, దయచేసి ఈ మనవి మాత్రం మన్నించండి అంటే, సరే అలాగేనమ్మా అన్నారు. ఇక ఊరు వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఆ ఊర్లో ఆ ఇంటికి వెళ్ళటం, భోజనం చేయటం, వెళ్ళిపోవటం చేస్తూ ఉన్నారు. అయితే వచ్చి వెళ్ళే క్రమంలో ఆ దైవజనుణ్ణి ఆమె గమనించారు. బాగా గమనించి ఇక తన భర్తకి చెప్తుంది, అయ్యా మన ఇంటికి ఒక దైవజన్ని పిలిచాను, భోజనం పెట్టానని చెప్పానా, ఆయన పలానా రోజున వచ్చాడని చెప్పానా, పలానప్పుడు వచ్చాడని చెప్పానా, ఇలాగా మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉన్న దైవజనుడు భక్తి గల దైవజనుడు, దేవునికి స్తోత్రం అని చెప్పి, అయ్యా ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు పాపం ఇబ్బంది పడుతున్నారయ్యా. ఇప్పుడు నేను ఇక్కడే ఉంటున్నా, ఆ గదిలో ఆయన ఉంటున్నారు, పాపం ఆయన ఇబ్బంది పడుతుంది. దైవజనుడు కదా, ప్రార్థన చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు, వాక్యం చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు, దేవునితో గడుపుకోవడానికి, స్తుతించడానికి ఇబ్బంది పడుతున్నాడు, కాసేపు ఫ్రీగా విశ్రాంతి తీసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. అంటే విశ్వాసం ముందు ఫ్రీగా ఉంటారు ఏంటంటే దైవజనులు? ఉంటారా? ఉంటారు. కష్టం కదా కొంచెం. వేరే గది అదైతే మళ్ళీ కొంచెం కాసేపు ఫ్రీగా ఉంటారు, మళ్ళీ వచ్చి వాళ్ళు టాక్కలు వేసి చెప్పండి అని గమనించి, అయ్యా ఇలా కాదు, మన మేడ మీద ఒక గది ప్రత్యేకంగా దైవజనుడి కోసం కడదాం, దాంట్లో మంచం పెడదాం, కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి, భోజనానికి బళ్ళ పెడదాం, దీప వృక్షం పెడదాం, దేనికి? వాక్యం చదువుకోవడానికి అని చెప్తే, అదే మనస్సు కలవని వ్యక్తి అయితే, ఎవడా పాస్టర్
వస్తుందని పద్దాక తిన్నాక వస్తున్నాయండి మన ఇంటికి. తినడానికి వస్తానంటే ఫోన్లే మనకు ఉంది కాబట్టి పెడుతున్నాం. ఒక ముద్ద తినేసి పంపించేసేదానికి మళ్ళీ ప్రత్యేకంగా గది కట్టించి ఉండవు. ఒక గది కట్టించాలంటే ఎంత వద్దనుకుంటున్నావు నువ్వు? ఎంత వద్దనుకుంటున్నావు అండి ఒక గది కట్టించాలంటే? అది కూడా ప్రత్యేకంగా మళ్ళీ ఆయనకే, ఇంకా దేనికి వాడడానికి లేదు. ఒక గది కట్టించాలంట. గది కట్టించాలి, మంచం పెట్టాలి, బల్ల పెట్టాలి, దీపవృక్షం పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి. ఇంకా చెప్పు, ఎవరు మూసుకొని కూర్చో. ఇంకోసారి ఆ దైవజనుడు వస్తే తలుపులు వేసుకుని లోపల ఉండు, లేకపోతే ఆయన వస్తున్నాడని తెలిస్తే తలుపు తాళం వేసుకుని వేరే చోటుకి వెళ్ళిపో, ఆయనే చూసి వెళ్ళిపోతాడు అంటారు లేదా? చెప్పాలి. మనసు కలవని వ్యక్తి అయితే అంటాడా లేదా? వాళ్ళు ఏం చేశారండి? కట్టారు. వాళ్ళు ఏం చేశారు? రూమ్ కట్టారు. ఆయన వచ్చినప్పుడల్లా అక్కడ ఆ గదిలో ఉండేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. భార్యాభర్తలు మనస్సు కలిసి దైవ సేవకులకు ఆతిథ్యం ఇవ్వాలి. ఒకడేమో దైవజనుల్ని దైవికంగా ప్రేమించేవాళ్ళు, ఇంకొకళ్ళేమో ద్వేషించేవాళ్ళు అయితే, భర్త ఏమో అయ్యగారు ఒకసారి మా ఇంటికి రండి, కాఫీ తాగిద్దరు కానీ, టిఫిన్ చేద్దరు కానీ, భోజనం చేద్దరు కానీ అని పిలుచుకొస్తారు పాపం రోడ్డు మీద. పోనీ ఇన్నిసార్లు అడిగారు కదా అని చెప్పి వస్తే ఈ అమ్మ లోపల కిచెన్లోకి పిలిచి, ఎందుకు తెచ్చావు, ఏమన్నా తెచ్చావు, ఎవరు చేశారు ఇక్కడ, నువ్వే బయట నుంచి టిఫిన్ తెస్తావని నేను అనుకుంటే ఇప్పుడు ఎవరు చేసి పెడతారు, చేసి పెట్టు, నువ్వేం చేసి పెట్టు, నాకెందుకు అంటే, ఒకవేళ భార్య దైవ సేవకులను చేర్చుకుంది, ఇక ఉన్నదంతా పెడుతున్నావేగా, పెట్టింది కాకుండా మళ్ళీ డబ్బులు మరి అయ్యా కానికి, అయ్యా కానికి అయ్యా అంటావు. నీకు బుద్ధి లేదు నీకు? ఎన్నిసార్లు ఎత్తావు కానుక, ఆదివారం ఎత్తనావుగా కానుక అన్నాడు అనుకో. ఇక ప్రతిసారి వచ్చి ఇక మన కొంప మీద పట్టమేనా అంటే, ఏసన్న గారు అన్నాడుగా. అలా ఒకరికి భార్యాభర్తల్లో ఒకరికి దైవ సేవకులకు ఆతిథ్యం ఇవ్వాలని ఆశ ఉన్నా వేరే వాళ్ళకు లేకపోతే అవుతుందండి. కానీ ఇక్కడ చూపించినటువంటి రెండు కుటుంబాలు, అకులా ప్రిస్కిల్లా, అలాగే షునేమిరాలు తన భర్త, వాళ్ళిద్దరూ కూడా మనస్సు కలిసి దైవ సేవకుల్ని ప్రేమించారు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఆత్మీయంగా, వాళ్ళకి అకుల ప్రిస్కిల్లకు ఆత్మీయంగా లబ్ధి చేకూరింది. వీళ్ళకి సంతానం లేదు, దేవుడు మగబిడ్డనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగు. కొన్ని సంవత్సరాలుగా సంతానం లేదు. వాళ్ళ ఇంట్లో లోట్లేమీ లేవు. గనురాలు అంటే చాలా ఉన్నతమైన వాళ్ళు, డబ్బులు ఉన్నాయి, పేరుంది, ప్రఖ్యాతి ఉంది, భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు, సంతానం లేదు. దైవజనుడు చేర్చుకున్నారు. ఒకానొక దినమున వాళ్ళకి ఏం కావాలో అడుగు అని అన్నారు. మాకేం అవసరం లేదన్నారు. అయితే ఏమి లోటు ఉందో కనుక్కోమంటే పిల్లలు లేరంటే, సరే వచ్చే సంవత్సరానికి పిల్లలు పుడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పుట్టాడు మగపిల్లడు. ఆశీర్వాదమా కాదా? మనస్సులు కలిసి దేవుని చిత్తం కోసం పనిచేయాలి. మనస్సులు కలిసి దేవుని దర్శనం కోసం పనిచేయాలి. మనస్సులు కలిసి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి. ఈ లోక సంబంధమైన విషయాల్లోనే మనసులు కలిసి ఉంటారండి. చెప్పాగా, అవన్నీ వద్దు. గత వారం చెప్పుకున్నాం, మరలా అటు జోలికి వెళ్తలా. దైవికంగా కూడా మనస్సులు కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. నోవాహు తన కుటుంబం, దావీదు, యోనాతాను, 120 మంది మేడగదిలో ఆదిమ సంఘంగా కూడి ప్రార్థించటంలో, అలాగే భార్యాభర్తలు కుటుంబంగా కలిసి దైవ సేవకుల్ని ఆహ్వానించటంలో, ఆతిథ్యము ఇవ్వడంలో మనస్సులు కలిసి పనిచేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, మనం మనస్సులు కలిసి పనిచేద్దామా దేవుని పని? మనసులు కలవకుండా నీ దారి నీదే, నా దారి నాదే అందామా? మనసులు కలిసి చేయాలి. ఈ విధంగా ఒకనితో ఒకరము మనస్సు కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చుదుముగాక, దేవుని ఉద్దేశాలు నెరవేర్చుదుముగాక, దేవుని దర్శనం కొరకు పని చేయుదుముగాక, దేవుని దర్శనం కొరకు ప్రయాసపడుదుముగాక. దేవుని సేవకులు సువార్త విత్తనాలు విత్తుతున్నప్పుడు వారి కొరకు మనము ఏక మనస్సుతో మనస్సు కలిసి ప్రార్థించుదుముగాక.
భార్య భర్తలముగా కుటుంబముగా కలిసి దైవ సేవకుల్ని చేర్చుకుని వారు చెబుతున్నటువంటి దేవోక్తులను విని ఆత్మీయంగా బలపడుదుముగాక. అట్టి కృప ప్రభువు మనందరికీ దయచేసి ఆశీర్వదించి దీవించి నడిపించి కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం బిడ్డ.